వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక ఎన్జిఓ ఫౌండర్ చైర్మన్ రాజేశ్వరి పిల్లార్ శెట్టి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి 4 రోజులుగా సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్న విషయం మోనాలిసా భోంస్లే మరియు ఫర్హాన్ ఖాన్ వివాహ విషయం. మోనాలిసా భోంస్లే మరి కుంభమేళాలో ఒక గిరిజన కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి పూసలు అమ్ముకోవడం కోసం కుటుంబంతో పాటు వచ్చినప్పుడు అక్కడ వీడియోగ్రాఫర్స్ ఎవరో లేదా అక్కడికి వచ్చిన పర్యాటకులు ఆమె పిక్స్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు అత్యంత వైరల్ అయ్యి ఆమెకి అదృష్టం కలిసి వచ్చి ఆమెని ఒక మూవీస్లో యాక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఆమెకి ఎటువంటి విద్య కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దృఢమైన పునాదులు ఏమీ లేకపోయినప్పటికీ కూడా దీన్నే ఫేట్ అని, కొద్దిమంది అదృష్టం అని అంటారు, కలిసి వచ్చి అమ్మాయికి మంచి అవకాశం ఆమె చేతిలోకి వచ్చింది. మరి ఈ సమయంలో అమ్మాయి మరి ఫేస్బుక్లో స్నేహితుడు, ఫ్రెండ్షిప్ అయినటువంటి వ్యక్తి, మరి తోటి అదే సినిమా ఫీల్డ్లో ఏదో ఆ అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నాడని చెప్తా ఉన్నారు. అటువంటి వ్యక్తితో పరిచయం అయ్యి 6 నెలల పరిచయం అని కొద్దిమంది సంవత్సరాలని చెప్పి అంటున్నారు. 18 సంవత్సరాలు నిండిన వెంటనే కూడా అమ్మాయి వెంటనే వివాహం చేసుకొని ఒక కేరళకి ఒక షూటింగ్ అని వెళ్ళి ఫాదర్ కూడా తోడుగా వెళ్ళినప్పుడు మరి ఆయన్ని వదిలేసి, ఎయిర్పోర్ట్లో వదిలేసి అమ్మాయి వెళ్ళి అతనితో వివాహం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం 2 అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఆమెకి వివాహం చేసుకోవడానికి 18 సంవత్సరాలు వయోపరిమితి మన రాజ్యాంగం కల్పించినప్పటికీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఈ జెన్జీ జనరేషన్లో, ఈ జెన్జీ జనరేషనే కాదు, ఏ జనరేషన్లో అయినా సరే మహిళలు ముందుగా విద్యాపరంగా మంచి పునాదులు వేసుకోవాలి. సాంఘిక పరంగా ఒక అవగాహన, పరిపక్వతని సాధించుకోవాలి. తదనంతరం ఆర్థికంగా కూడా మంచి బలమైన పునాదులు వేసుకొని స్థిరపడాలి, బలపడాలి, నిలబడాలి. తదనంతరమే వివాహానికి ప్లాన్ చేసుకోవాలి. మరి ఈ అమ్మాయికి చేతిలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆర్థికంగా మంచిగా నిలదొక్కుకోగలదు. కుటుంబాన్ని కూడా నిలబెట్టే అవకాశం ఆమె చేతిలో ఉంది. అవన్నీ కంప్లీట్ చేసుకుని తను ఇష్టపడి వివాహం చేసుకునే హక్కు అమ్మాయికి ఉంది, ఒకవేళ పేరెంట్స్ వద్దన్నా కూడా. కానీ కనిపించిన తల్లిదండ్రుల్ని ఒప్పించి, మెప్పించి మరి ఆమె ఆ వివాహానికి వెళ్ళాలి. అంతకాలం కూడా ఆగాలి. ఆ ఓపిక లేకపోవడం అవన్నీ కూడా ఏంటంటే ఆమెకి కొంచెం మరి ఎడ్యుకేషన్ లేదు, విద్య, అవగాహన మరి అవన్నీ లేవు. కాబట్టి మెచ్యూరిటీ, అపరిపక్వత కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల్ని వాళ్ళ మనసుని ఎరగడానికి, మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించడానికి ఎటువంటి విద్యా బుద్ధులు అవసరం లేదు. సహజమైన గుణం చాలు. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళే తీర్చుకోలేరు. మలమూత్ర విసర్జనలన్నీ కూడా తల్లిదండ్రులే మరి అవన్నీ చూస్తూ పెంచుతారు. మరి తల్లి అయితే ఏకంగా రక్తాన్ని పాల కింద మార్చి పెంచితే తప్ప బిడ్డ పెరగదు. మరి అటువంటి త్యాగం చేసిన తల్లిదండ్రులకి కేవలం 6 నెలల్లో పరిచయమైన ఒక కుర్రోడిని వివాహం చేసుకుని వెళ్ళిపోవడానికి, ముఖ్యంగా చదువు లేని, చేతిలో నయ పైసా లేని తండ్రిని ఎలాగా ఎయిర్పోర్ట్లో విడిచి వెళ్ళిపోవడం అది అత్యంత బాధాకరమైన విషయం. మరి అందరూ ఖండించవలసిన విషయం. ఎందుకంటే ఒక పేరెంట్గా అయితేనేమి, లేదంటే ఒక పెద్దలుగా అయితేనేమి, మేము ఒక మహిళగా అయితేనేమి యువతి యువకులకు చెప్తున్న విషయం ఏంటంటే, వివాహం చేసుకోవడం అనేది మేజర్స్ అయిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కే అయినప్పటికీ, స్వేచ్ఛ ఉన్నప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి చేసుకోవాలి ఒక విషయం. విద్యకి, వారి యొక్క ఆర్థిక మరి స్వావలంబనకి పునాదులు వేసుకుని, పటిష్టం చేసుకుని ఈ విషయంలో ముందుకు వెళ్ళాలి. మరి ఈ అమ్మాయి చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఆ తల్లి మరి గుండె పగిలేలా కింద పడి మరి వేడుస్తున్న వీడియోస్ అవి వస్తూ ఉన్నాయి. తండ్రి చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఏ పిల్లలు కూడా, ఏ యువతి యువకులు కూడా ఇటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మీ నిర్ణయాన్ని తల్లిదండ్రులు గౌరవించాలి. తల్లిదండ్రుల యొక్క నిర్ణయాన్ని కూడా మీరు గౌరవించాలి. దాన్ని వీరి యొక్క నిర్ణయం నిజంగా బలమైంది, దృఢమైంది, మరి మంచి సంకల్పం కలిగినటువంటిది, దాంట్లో నిజాయితీ ఉన్నది అయినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తారు. అంతవరకు వేచి చూడాలి, ఒప్పించుకోవాలి. అలా కాకుండా అమ్మాయి ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి కెరీర్ని కూడా అమ్మాయి పాడు చేసుకుందని చెప్పొచ్చు. మరి తల్లిదండ్రులని, కుటుంబానికి కూడా అన్యాయం చేసిందని కూడా చెప్పొచ్చు ఇక్కడ. మరి ఇక రెండో విషయం, ఫర్హాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ముస్లిం కాబట్టి ఇది లవ్ జిహాదీ వివాహం అని చెప్పేసి ఆ అమ్మాయిని ముస్లిం అని చెప్పేసి ముస్లిం మతంలోకి మారుస్తారనో, లేకపోతే ఆ అమ్మాయిని చాలా వేరేగా మిస్యూజ్ చేస్తారనో, బాధలు పెడతారనో రకరకాల వీడియోస్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. దీన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే
వారిద్దరికీ నిజంగానే మనసులు కలిసావు, ప్రేమించుకున్నావు, వివాహం చేసుకుని ఉండొచ్చు. ప్రేమ వివాహాలకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ దానికి తగినంత సమయం, దానికి తగిన వారి యొక్క అనుమతులు కూడా ఉండాలనేదే మనం చెప్తున్నాం తప్ప దీన్ని బేస్ చేసుకుని హిందూ మోనాలిసా హిందూ, ఫర్హాన్ ఖాన్ ముస్లిము, లవ్ జిహాద్ అని చెప్పేసి ఇలా వైరల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంకా అనేక మతాలకి, జాతులకి, భాషలకి, సంస్కృతులకి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకే భారతదేశం. కాబట్టి అందరూ కూడా మనం సోదరులు ఒక దేశంలో ఉన్నప్పుడు అందరూ భారతదేశ పౌరులే. ఎవరికి నచ్చిన వివాహం చేసుకోవచ్చు. ఆ అబ్బాయి ఏమన్నా అమ్మాయికి అన్యాయం చేసినా, వదిలినా, లేదంటే ఎటువంటి ఏమైనా బాధలు, అమ్మాయి కష్టాలు పడి అవి బయటకు వచ్చినా మనం మాట్లాడాలి తప్ప ఊరికనే ఈ సోషల్ మీడియా పెంచిపోయింది. దీని యొక్క వెర్రి వేణులింది అన్నట్లుగా రకరకాలైన ఈ కామెంట్స్ రకరకాలుగా పెడతా ఉన్నారు. అది తప్పు. ముస్లింలు అయినప్పటికీ మన సోదరులే. ప్రతి ఒళ్ళని ఒక నీటులోనూ భూతద్దంలోనూ చూడకూడదు. కాబట్టి ఇటువంటి మత వైషమ్యాలని రెచ్చగొట్టేలాంటి వీడియోస్ చేయడం కూడా సరికాదని ఇటువంటి చేస్తున్న వాళ్ళకి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇటువంటి మరి రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్యన వైషమ్యాలు పెంచే విధమైనటువంటి వీడియోస్ దయచేసి స్ప్రెడ్ చేసి పోస్టులు చేయొద్దు. అలాగే మళ్ళీ యువకులు కూడా మరొకసారి తల్లిదండ్రుల యొక్క అనుమతిని కోరుతూ, వాళ్ళ యొక్క దీవెనలను కూడా కోరుకుంటూ ప్రేమ వివాహాలు చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళి అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది. కొంతమంది బంధువర్గాలకి, కొన్ని కుటుంబాలకి సంబంధించిన విషయమే తప్ప ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. విద్యాపరంగాను, ఆర్థిక పరంగాను సరైన పునాదులు వేసుకున్న తర్వాత పెద్దల అనుమతితోనూ, ఇరు వర్గాల కుటుంబాల అనుమతితోనూ ఒక మంచి వాతావరణంలో వివాహ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా యువకులకి ఒక రాజీస్ మహిళా సేన NGO చైర్మన్గా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.